మాట్లాడవు సార్. ఏముంది సార్, ఏం మిగిలిని ఏ పూటగా అప్పుడు పనులు చేసుకొని బతికేటోళ్ళు. కట్టుకోవడానికి బట్టలతో వచ్చు. ఇగోండి ఈ బొచ్చులు మిగిలిన మాకు. ఒక్కళ్ళ రాలా. భూ పెట్టడానికి లేరు, నీళ్లు పోయడానికి లేరు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఏంది మా పరిస్థితి? మా పిల్లల పరిస్థితి ఏంది? పుస్తకాలు తడిచిపోయాయి, ఆధార్ కార్డులు తడిచిపోయాయి, ఇంటి కాగితాళ్ళు తడిచిపోయాయి, అన్ని తడిచిపోయాయి. ఇగోండి బేస్ మట్టాల్లో పడేసాం. కట్టుకోవడానికి బట్టలు లేక కట్టు బట్టలతో మిగిలాం. మరి ఏం చేస్తుందా ప్రభుత్వం? మాకేం ఆధారం చూపిస్తా చూపించమని. అది అంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పలేం. అసలు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎక్కడండి? ఎక్కడికి వచ్చాడు ముఖ్యమంత్రి? ఏ బజార్కి వచ్చాడు? రోడ్డు మీదకి వచ్చాడు, రోడ్డు మీద చూసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఏ ముఖ్యమంత్రి వచ్చాడు చెప్పండి? రేవంత్ రెడ్డి. ఎక్కడ వచ్చారు? ఏది వస్తే ఏరి ఏది ఏది పరిస్థితి ఏంది? చూడండి ఇల్లు, చూడండి మా ఇల్లు. అసలు ఏం చెప్పం మేము? ఏం చెప్పే పరిస్థితి లేదు సార్. మాకేదో ఒక ఆధారం చూపిస్తే మేము బతుకుతాం, లేకపోతే ఎవరికాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని సావడం తప్ప ఏమీ లేదు సార్ ఈ బజార్లో. అది అందరూ అమాలి పనులు చేసుకునే వాళ్ళు, ఏ పూటగా పూట తెచ్చుకొని తినేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఎట్లుండమ్మా? లేదు సార్, గత ప్రభుత్వం లెక్క అసలే లేదు సార్. లేదు, అసలు ప్రభుత్వం అసలు లేదు. పోయినసారి ఉన్నట్టు లేనే లేదు. అసలు ఒక్కళ్ళు వచ్చి చూసిన పాపాన పోరే ఎవరు లేరు.